ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాలము మీకు ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు మీ మీద చాలా ఆప్యాయత కలిగిన దేవుడు, మీ మీద అక్కర కలిగిన ఒక దేవుడు. ఆ అక్కరను మీరు ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఈ దినము కూడా మీరు దాన్ని తెలుసుకున్నారంటే మీరు భయము లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండెదరు. ఈ స్థలములో ఒక చెట్టు ఉన్నది అని చూస్తున్నారా? అమెరికా దేశంలో ఒక ఇంటి ముందు ఉన్న చెట్టు వెనక చాలా చెట్లు తెలుస్తున్నాయి కదా. చాలా అందముగా చెట్లను పెంచి సమృద్ధిగా ఉంచారు. ఈ అమెరికా దేశము వీధులలో చాలా ఇండ్ల ముందు ఇలా చెట్లు వెనక చూస్తున్నారు కదా. ఒక చిన్న గూడు వేలాడుచున్నది కదా, అందులో నీరు పోసి ఉంచుతారు. కొన్ని ధాన్యములు ఉంచెదరు. ఎందుకొరకంటే పక్షుల శబ్దము వినిపించుచున్నదా, పక్షులు వచ్చి ఆహారమును భుజించి నీరును త్రాగును. అదేమనగా సంబంధమే లేని ఒక పక్షి. దానికి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉన్నదా? దేవుని వలన సృష్టింపబడిన ఒక పక్షి కనుక దానికి కూడా ఆహారం, నీటిని సేకరించి ఉంచాలని ఉంచుతున్నారు. ఇది అలవాటు ప్రకారం ఈ స్థలాల్లో అవి అక్కడక్కడ ఉంచుచున్నారు. ఆ పక్షులు వచ్చి ఆహారమును తిని నీరు త్రాగి వెళుచున్నవి. ఒక అక్కర, అదేమనగా పిచ్చుకల మీద అక్కర కలిగిన ఒక దేవుడు, వాటిని పరామర్శించి కాపాడు దేవుడు. మిమ్ములను కాపాడరా? మిమ్ములను పరామర్శించరా? మీ మీద ఆయన ఎంతో ప్రేమ, అక్కర కలిగిన దేవుడు. ఎందుకు మీ అవసరాలని గురించి కలత చెందుతున్నారు? ఈ పక్షులు అవసరాలని గురించి కలత చెందున ఆహారం కొరకు ఏం చెయ్యాలి, నీటి కొరకు ఏం చెయ్యాలి అనుకుంటాయా? ఎవరి ద్వారానో ఎలానో దేవుడు పోషించి నడిపించుచున్నారు కదా, అదే విధముగా మిమ్మును నడిపించెదరు. సరే, ఈ దినము దేవుడు మీకొక వాక్కునిచ్చుచున్నారు. ఏం వాక్కో తెలుసా? ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనములో, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనల్ని కాపాడుటకు అక్కర కలిగిన దేవుడు. మీ పిల్లలను స్కూలుకు పంపేటప్పుడు జాగ్రత్తగా భద్రంగా వెళ్ళిరండి అని మీరు ఎంతో ఆందోళనతో పంపుతారు. సాయంత్రం చీకటి పడినప్పుడు కొంచెం ఆందోళన చెందుతారు. నా బిడ్డ జాగ్రత్తగా రావాలి అను విధంగా. ఎక్కడైనా బయట మీ కుటుంబ సభ్యులు ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా వచ్చి చేరాలి అని అనుకుంటాము. ఎందుకు? లోకంలో అనేక విధములైన ఆపదలు ఉన్నవి, విపత్తులు జరుగుచున్నవి. మనుషుల వలన కలిగే ఆపదలు, ప్రకృతి వలన కలిగే ఆపదలు, ఎన్నో విధములైన ఆపదలు మనల్ని కమ్ముకొనుచున్నవి. ఒక్కొక్క రోజు మనము కాపాడబడుట దేవుని కృప అని మర్చిపోరాదు. కనుక దేవుడు చెబుతున్నారు, నిన్ను కాపాడుటకు నేను తోడయ్యున్నాను, నీతోనే ఉన్నాను కదా. నీకు రక్షణ సంతోషమును ఇచ్చుట మాత్రమే కాదు, ఆపదను తొలగించి నిన్ను కాపాడెదను అని దేవుడు చెబుతున్నారు. సమీప రోజులలో విమాన విపత్తులు, విమానములలో అనేక బాధింపులు, హఠాత్తుగా మార్గం మధ్యలో విమానం రిపేర్ అయి శీఘ్రముగా కిందకు దించారు. ఇలా అనేక వార్తలను వినుచున్నాము కదా. కనుక విమాన ప్రయాణము కొంతమందిలో భయాన్ని కలిగించుచున్నది. మా జీవితంలో మేము పరిచర్య చేస్తున్నాము. జీవితంలో సగం రోజులు ప్రయాణం. అనేక సందర్భాలలో విమానంలో ప్రయాణం చేయవలసి వచ్చుచున్నది. అనేక సందర్భాల్లో దేవుడు కాపాడుచున్నారు. ఒకసారి దక్షిణ కొరియాకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు సింగపూర్ దేశము, సింగపూర్ విమానము, అందులో ప్రయాణం చేస్తున్నాము. 30,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుచున్నది. స్క్రీన్లో అవన్నీ చూపించెదరు, ఎంత స్పీడు, ఎంత ఎత్తులో ఎగురుచున్నదని. హఠాత్తుగా మధ్యాకాశంలో దడదడ దడదడ అంటూ విమానం అలాగే కిందకు దిగుచున్నది, అలా దడదడ అంటూ కిందకు దిగుచున్నది. నేను స్క్రీన్లో చూస్తున్నాను, 10,000 అడుగులు దిగుచున్నది. 10,000 అడుగులు టక్కున 1 నిమిషంలో దిగితే ఎలా ఉంటుంది? అందరిలో మరణ భయము, హృదయము బయటకు వచ్చినట్లుగా ఉన్నది. ఇక అంతే, మన పరుగు ముగించాము అని నేను కూడా అనుకున్నాను. అయితే హఠాత్తుగా ఏమైందంటే మళ్ళీ ఎగురుటకు ప్రారంభించింది. నార్మల్కి వచ్చేసింది. కొన్ని నిమిషాల పాటు అందరిలో ఒక మౌనము, దీర్ఘ మౌనము అని అంటారు కదా, అలాగే పైలట్ మాట్లాడినారు. ఇలాంటి ఒక సమస్య, అయితే మనం దాన్ని దాటి వచ్చాము అని. ఆ విధమైన ఆపదలు ఒకసారి అమెరికాకు అనేక సంవత్సరాలకు ముందు వచ్చినప్పుడు లాస్ ఏంజలస్ పట్టణము, అది చాలా గొప్ప పట్టణము. దానిపైన విమానం ఎగురుచున్నది, నేను చూస్తున్నాను. మహా గొప్ప పట్టణము. హఠాత్తుగా ఒక సుడిగాలి వీచింది చూడండి. అలా పోతున్న విమానము అలాగే చుట్టుకొని ఒరిగి వచ్చిన మార్గమునకు తిరిగి వచ్చింది. అలాంటి ఒక సుడిగాలి అలాగే ఒరిగి కిందకిలా తిరిగింది. నేను సైడ్లో కిటికీ ప్రక్కన కూర్చున్నాను. నా స్నేహితుడొకరు నాతో కూడా ఉన్నారు. నేను చెప్పాను, మన పరుగు ముగించబడినది బ్రదర్, అంతే, మనం దేవుని రాజ్యమునకు వెళుచున్నాము అని. అంతగా పరిస్థితి. అయితే హఠాత్తుగా నార్మలైనది. మళ్లీ గుండ్రముగా తిరిగి విమానమును దింపారు. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆపద కలుగునో తెలియదు. గాలి వలన కలగవచ్చు, హఠాత్తుగా ప్రకృతి వలన మార్పు కలగొచ్చు.
ఎన్నో ఆపదలు. అయితే దేవుడు చెబుతున్నారు, నిన్ను కాపాడుటకు నేను నీతోనే ఉన్నాను. నాతో కూడా ఆయన ఉన్నందున ఇంతవరకు నన్ను కాపాడి నడిపించుచున్నారు. నా సామర్థ్యము, నా భక్తి కాదు, దేవుని కృప. మీ జీవితంలో కూడా తిరిగి చూడండి. ఎన్ని ఆపదలు. కారు విపత్తుల నుండి కాపాడబడ్డారు, బస్సు విపత్తు నుండి, ట్రైన్ విపత్తు నుండి, ఎన్నో ఆపదల నుండి కాపాడబడినారు, దుష్ట మనుషుల చేతి నుండి కాపాడబడ్డారు. దేవునికి కృతజ్ఞతలు తెలపండి. విశ్వసించుడి దేవా, మీరు నన్ను కాపాడుచున్న దేవుడవు, నా కుటుంబమును కాపాడుచున్న దేవుడవు, కీడులన్నిటి నుండి నన్ను కాపాడుచున్నారు కనుక భయపడను అని ధైర్యముగా ఉండుడి. ప్రయాణము చేయునప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, దేవా మీరు నన్ను కాపాడునట్లు నాకు తోడుగా ఉన్నారు, మీతోనే నేను వెళుచున్నానని చెప్పి స్తుతించి వెళ్ళండి. మీరు సంతోషంగా భద్రముగా మళ్ళీ తిరిగి వచ్చెదరు. దేవుని చూసి చెబుతారా, దేవా మీరు నన్ను కాపాడే దేవుడవు, నా రాకపోకలలో రాత్రింబవళ్ళు అన్ని పరిస్థితుల్లో కాపాడుచున్న దేవుడవు, కనుక నేను దేని గురించి భయపడను. మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.